హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఒక తాగుబోతు భర్తను మార్చుకోవడానికి ఆమె స్నేహితురాలు ఏం సలహా ఇచ్చిందో ఎం రాధగారు రచించిన సలహా అనే ఈ కథలో మనం తెలుసుకుందాం. మై డియర్ శైలు, నాకన్నా నువ్వెప్పుడూ తెలివైన దానివని నమ్ముతాను. నీ సలహాలు ఎన్నోసార్లు నా సమస్యల్ని పరిష్కరించాయి. ముఖ్యంగా అనుక్షణం నన్ను కృంగదీసే ఈ సమస్యకు, దానికి పరిష్కారంగా నేను ఎన్నుకున్న మార్గానికి నీ అంగీకారం కావాలి. నీకు తెలుసు కదా నా చిరకాల మనోవ్యధ, నా భర్త, ఆయన తాగుడు. దీని నుంచి నా దృష్టి మళ్లించుకుని ఏదైనా వ్యాపకం కల్పించుకోవాలని ఉంది. ఇంక ఆయన మారతారని, ఆ తాగుడు మానతారు అనే నమ్మకం నాలో సన్నగిల్లిపోయింది. అందుకే దాన్ని గురించి ఆలోచించకుండా నా మనసును దారి మళ్లించడమే ఈ నా సమస్యకు పరిష్కారం అనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ను డిస్కంటిన్యూ చేసి నాకు నా భర్త కన్నా ఎక్కువ పొజిషన్లో బతకగలిగిన స్థాయిలో ఉద్యోగం దొరకడం అసంభవం. చిన్న చిన్న స్కూళ్ళల్లో ఏ 400-500కో పని చేసినా తిరిగి భర్త మీద ఆధారపడ్డాను అన్న చులకన భావన ఆయనలో అలాగే వేళ్ళూని ఉంటుంది కదా. మరి నా మనసును మళ్లించి ఆర్థికంగా కూడా నాకు ప్రోత్సాహాన్ని అందించగల మార్గం ఏమైనా ఉందా? ఉంటే నీ స్నేహితురాలికి చెప్పి పుణ్యం కట్టుకో. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ సుగుణ. ఉత్తరం అంటించి మర్నాడు పోస్టు చేయాలనుకుని టేబుల్ సొరుగులో పడేసి టైం చూస్తే 11 గంటలయ్యింది. పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. తను కూడా ఏ 9 గంటలకో తిని పడుకుంటే ఆయన వచ్చినప్పుడు లేచి తలుపు తీసి అన్నం పెట్టక తప్పదు. అలాంటప్పుడు కడుపులో భోజనం అరుగుతూ ఉండడంతో చెప్పలేని బాధ కలిగిస్తుంది. పోనీ తినేసి మెలకుగా ఉందామా అంటే తిన్నాక నిద్ర ఆగదు తనకు. అందుకే తినకుండా ఎదురు చూడడం. తాగి వచ్చిన భర్త నామమాత్రంగా ఓ మెతుకు తిని పడుకుంటే మళ్ళీ మర్నాడు 9ంటికే లేవడం. తనకి కూడా ఆలోచనలు ఎంతో అణిచిపెట్టి నిద్రలోకి జారుకుంటే మరునాడు మళ్ళీ 6 గంటలకే మెలకువ వచ్చేది. ఆమె ఆలోచనలను భగ్నం చేస్తూ డోర్ బెల్ అదే పనిగా మోగుతోంది. గబగబా వెళ్ళి తలుపు తీసింది సుగుణ. భర్త లోపలికొచ్చి బట్టలు విప్పేలోగా మౌనంగా భోజనం వడ్డించింది. షర్టు ఓ మూల, ప్యాంటు ఓ మూల విసిరేసి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్ళాడు సుధాకర్. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ముభావంగా 2 కంచాల్లో అన్నం వడ్డిస్తోంది సుగుణ. నువ్వింకా తినలేదా అని అడిగాడు సుధాకర్ విసుగ్గా. ఇది రోజూ అడిగే ప్రశ్నే అయినా అడగడం మాత్రం మానడు. లేదు అంది సుగుణ ముక్తసరిగా. ఏం, ఎందుకీ పాతివ్రత్యం? మళ్ళీ తెల్లారి లేచి నడునొప్పి తలనొప్పి అని మూలగడానికా? నాకెలాగూ తప్పువు అవన్నీ అంటూ సణుగుతూ అన్నం తింటున్న సుధాకర్ కంచంలో పులుసు పొయ్యిపోయింది. ఏంటా చెత్త? అవన్నీ తినే ఓపిక నాకు లేదు. మజ్జిగ పోసేయ్ అన్నాడు ముద్దగా విసుగ్గా. అతడికి మజ్జిగ పోసి అప్పుడు తను అన్నం కలుపుకోసాగింది సుగుణ. ఇంకా సుగుణ ఓ ముద్ద కూడా తినకుండానే సుధాకర్ మజ్జిగ అన్నం ఓ 2 ముద్దలు తిన్నట్టే తిని కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు. సుగుణకు ఒళ్ళు మండిపోయింది. ఎంత నిర్లక్ష్యం! ఎక్కడికక్కడ పచ్చడి కూర అన్నీ పారేశాడు. ఏమీ చెయ్యకపోతే ఈ మజ్జిగ మెతుకులు తినకపోతే ఏం అని కంచం దగ్గర కూర్చోకుండానే వెళ్ళి పడుకుంటాడు. ఇంట్లో నిత్యావసర వస్తువులకు డబ్బిచ్చేటప్పుడు మాత్రం పొదుపులో డాక్టరేట్ పుచ్చుకున్నట్టు లెక్క చూసి మరీ ఇస్తాడు. తను చేసే దుబారాకు
అంతే లేదు. ఈ ప్రవర్తనను ఏమనాలి? ఇంకా నయం, పని మనిషి చుక్కమ్మ మొగుడిలా తాగి వచ్చి చావగొట్టడం లేదుగా అనుకుని సంతోషించాలా? ఆలోచనలు మనసును ముసురుకుంటుంటే ముద్ద కిందకు దిగడం లేదు సుగుణకి. ఎలాగో అయ్యిందనిపించి తెముల్చుకుని పడుకునేసరికి అప్పటికే సుధాకర్ గాఢ నిద్రలో మునిగినట్టు అర్థమయ్యింది. బారులో ఖాతా ఉంది ఆయనకు. బారు ఓనర్ కొడుకు ఆయన స్టూడెంట్. ప్రతి నెల 1 తారీఖుకు బిల్లు చెల్లించేలా ఒప్పించాడాయన. నెల జీతం రాగానే ముందక్కడ కట్టేసి మిగిలిందే ఇంటికి తెస్తాడు. ఈ ఖాతా మూలంగా రోజు డబ్బు ఇవ్వక్కర్లేదు కాబట్టి ఒక్కొక్క రోజు మరి కొంచెం అదనంగా తాగడం, అప్పుడప్పుడు ఏ ఫ్రెండునో కూడా తీసుకెళ్ళి ఇప్పించడం, ఇది వరస. చివరకు ఆ బిల్లు నెలకి ఏ 2000 3000 తేలుతుంది. తనేమో అలగా జనంలా కొప్పు ముడేసి కొంగు దోపి వీధిన పడి అరవనూ లేదు. ఇటు హై క్లాస్ సొసైటీ లేడీలా తను ఓ క్లబ్కు పోయి ఏ పేకాటో ఆడుతూ కూర్చోనూ లేదు. ఇలాంటి ఆలోచనలతో నిద్రలేని రాత్రులు చాలానే గడిపింది సుగుణ. లేస్తూనే సుధాకర్ చేతిలో తలనొప్పి మందు, మరో చేతిలో సిగరెట్టు, కాఫీ తాగుతూ ముద్దలు ముద్దలు ఆ తలనొప్పి మందు నుదురుకు పట్టిస్తూ ఆ హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడదాం అనుకుంటాడతను. కానీ మళ్ళీ అది బార్లోనే సర్దుకుని తిరిగి ఉదయాన్నే అతనితో పాటే నిద్రలేస్తుంది. గత 4 ఏళ్లుగా భర్త తాలూకు ఈ దినచర్యలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనిస్తూనే ఉంది సుగుణ. మొదట్లో చాలా గొడవ చేసేది, ఏడ్చేది, దెబ్బలాడేది, అన్నం మానేసేది. ఏవి ఆ మానవుణ్ణి వేసమెత్తు కూడా కదిలించలేదు. సుధాకర్లో మంచి తెలివితేటలున్నాయి. ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన సుధాకర్కి మ్యాథ్స్ లెక్చరర్గా బ్రహ్మాండమైన పేరుంది. ఎలాంటి క్లిష్టతరమైన లెక్కను కూడా క్షణంలో చేసి దాన్ని పిల్లలకి సులభంగా బోధిస్తాడు. క్లాసులోకి అడుగుపెట్టి లెసన్ ప్రారంభిస్తే అప్పటిదాకా ఆవలిస్తున్న బద్ధకిష్టు కూడా అలర్ట్ అయిపోయి పాఠం వింటాడు. అలాంటి మేధస్సును మత్తులోకి దింపేస్తూ అటు బుద్ధినే కాక ఇటు శరీరాన్ని కూడా క్షీణింప చేసుకుంటున్నాడు సుధాకర్. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి, ఎప్పుడు, ఎలా అన్నవే అనుక్షణం సుగుణని వేధించే ప్రశ్నలు. ఈ తాగుడు కారణంగా ఆమె ఎన్నో అందమైన సాయంత్రాలు ఒంటరిగా గడిపింది. భర్త నుండి పొందవలసిన మధురానుభూతులను, చిన్న చిన్న సరదాలను కోల్పోయింది. అవన్నీ ఎప్పుడో గతంలోకి వెళ్ళిపోయాయి. ఆ తరువాత ఆమె కోరుకున్నవి సరదాలు కావు, సత్యాలు. ఎదుగుతున్న పిల్లల జీవితాలకి, చెడిపోతున్న అతని ఆరోగ్య పరిస్థితికి భద్రత కావాలనుకుంది. కేవలం నెలకి అతను తాగుడుకయ్యే ఖర్చుతో ఓ నిండు కుటుంబం కడుపు నిండా భోజనం చెయ్యొచ్చన్న నిజం ఆమె మనసును మండిస్తోంది. కానీ ఏ విషయంలోనూ ఆమె చేసిన ఎలాంటి ప్రయత్నమూ ఫలించలేదు. అందుకే ఆమె ఈ సమస్య నుండి తన మైండ్ను డైవర్ట్ చేసుకోవాలనుకుంది. స్నేహితురాలి జవాబు కోసం ఎదురు చూస్తున్న సుగుణకు ఆ రోజు పోస్ట్ మ్యాన్ తెచ్చిన ఉత్తరం ఆనందడోలికల్లో ఊగించింది. మై డియర్ గుణ, ఇన్నాళ్లకు నీ నుండి ఒక వైవిధ్యపూరితమైన మంచి ఉత్తరం అందుకున్నాను. గతంలో నువ్వెప్పుడు రాసినా నీ భర్త గురించి ఆలోచనలు, అతడిని మార్చే నీ ప్రయత్నంలో వైఫల్యాలు ఇవే ఉండేవి. ఇప్పుడు మాత్రం అతన్ని మార్చడం ఎలా అన్న ప్రశ్న లేకుండా నీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం ఎలా అన్న నీ ఆలోచన నాకు చాలా నచ్చింది. నీలో ఇలాంటి మార్పు ఎప్పుడు మొదలవుతుందా అని నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. అన్నిటికీ నీ మనసే మూలం. పట్టించుకుంటే
ప్రతిదీ భూతద్దంలోలా కనిపిస్తుంది. నీ విషయంలో నా ఆలోచనలు ఇప్పటివి కావు. నీ చదువుకి మంచి ఉద్యోగం రాదని దిగులు పడకు. ఇంట్లోనే ఉండి మనం చేసుకోగలిగిన ఎన్నో పనుల్లో ఓ మంచి పని క్రష్ నడపడం ఒకటి. పసిపిల్లల మధ్య వాళ్ళ కేరింతలతో, ఆటపాటలు, ఏడుపులతో మనకు తెలియకుండా కాలం గడిచిపోతుంది. మరే ఆలోచనకు తావుండదు. కొంతకాలం అలవాటైతే వాళ్ళంటే వాత్సల్యం పెరిగి బంధం వెనవేసుకుంటుంది. నీకు కష్టం కలిగించేలా, నీ మనసుకు వ్యతిరేకంగా, అదే నీ భర్తలా ప్రవర్తించడం ఆ పసివాళ్లకు తెలియదు. అమాయకంగా ప్రేమించడమే గాని ద్వేషించడం కూడా తెలియని ఆ చిన్నారుల ప్రపంచంలో మనల్ని మనం మర్చిపోవచ్చు. ఆ ఆనందంతో పాటు నీకు ఆర్థిక స్వాతంత్ర్యం కూడా దొరుకుతుంది. పోతే ఇంకో ముఖ్య విషయం, ఈ సలహా పాటిస్తేనే మన స్నేహం నిలుస్తుంది. లేకపోతే మళ్ళీ మన మధ్య అక్షరం నడవదు. నీ భర్త రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపు తీసి అతనికి అన్నం పెట్టడానికి ఒక పనివాడిని కుదుర్చు. లేదంటే ఒక ముసలమ్మను పెట్టు. నువ్వు 9 కల్లా తిని నిద్రపో. అతడు తలుపు కొట్టినా, నిన్ను పిలిచినా పలకకు. నిద్ర రాకపోయినా నటించు. అప్పుడు నీ మనసుకు ప్రశాంతత, నీకు ఆర్థిక స్వాతంత్ర్యమే కాకుండా నీ కుటుంబ జీవితంలో కూడా రావలసిన మార్పు రావచ్చు. నీ అభిప్రాయం తెలియజేస్తే నేను వచ్చి కొద్ది రోజులుండి నీ చేత క్రష్ పెట్టించి మరీ వెనక్కి వస్తాను. నీ శైలజ. ఉత్తరాన్ని పదే పదే చదివింది సుగుణ. 4 రోజులు దీర్ఘాలోచన అనంతరం శైలజను రమ్మని లెటర్ రాసింది. మొదట్లో క్రష్ గురించి చాలా గొడవ చేశాడు సుధాకర్. నాకు వ్యాపకం కావాలి, ఇది నా స్వవిషయం, దీన్ని మానే ప్రసక్తే లేదు అని మొండిగా సమాధానమిచ్చింది సుగుణ. తన క్రష్లో ఆయాగా పనిచేసేటందుకు కుదుర్చుకున్న చుక్కమ్మ అత్తనే భర్తకి రాత్రి వేళల్లో తలుపు తీసేటందుకు, అతనికి అన్నం పెట్టేటందుకు కుదుర్చింది సుగుణ. మొదటి రోజు ఆమెను చూసి పెద్ద పెద్ద కేకలేశాడు సుధాకర్. పని మనిషి చేత నాకు భోజనం పెట్టిస్తావా, నువ్విక్కడ ఉన్నదెందుకు అని అరిచాడు. నా పిల్లల కోసం అంది సుగుణ నిర్లక్ష్యంగా. పో, వాళ్లను కూడా తీసుకుపో అని రంకెలేశాడు. మేం ముగ్గురం, మీరు ఒక్కళ్ళు, కాబట్టి మీరెళ్ళడమే తేలిక. ఈ అద్దె నేను ఇచ్చుకుంటాను అంది సుగుణ తొణక్కుండా. ఎంత పొగరే అంటూ చెయ్యెత్తి మీదకెళ్ళాడు సుధాకర్. కానీ హఠాత్తుగా తన చేతిలో శక్తి లేనట్టు, చెయ్యి వణుకుతున్నట్టు అనిపించింది అతనికి. తన కేకలకు తన గుండె టకటకా అదురుతున్నట్టు కొట్టుకోవడం గమనించాడు. పళ్ళు కొరుకుతూ మంచం మీద కుప్పలా కూలిపోయాడతడు. ఉదయం 8:30కే క్రష్ ప్రారంభమైపోతుంది. అందుకే 9 గంటలకు లేచే సుధాకర్కి ఫ్లాస్కులో కాఫీ పోసేసి టిఫిన్ టేబుల్ మీద మూత పెట్టేసి క్రష్ గదిలోకి వెళ్ళిపోతుంది సుగుణ. చుక్కమ్మ చెప్పిన ప్రకారం తలుపు తీస్తోంది. కానీ ఒక్కనాడు ఆమె వడ్డించగా అతను తినలేదు. కొన్నాళ్ళు బయటే ఏదో తిని వచ్చేవాడు. మరికొన్నాళ్ళు పస్తు పడుకునేవాడు. కొన్నాళ్ళు తనే వడ్డించుకు తినేవాడు. ఈ విషయాలేవీ పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది సుగుణ. రాను రాను తన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు అనిపించింది సుధాకర్కి. బయటి భోజనం ఏమాత్రం సహించడం లేదు. ముసలిదాన్ని చూస్తే అసలు ఆకలే చచ్చిపోతోంది. చివరికి రోజూ కన్నా కొంచెం ముందుగా రావడం ప్రారంభించాడు. అయినా 9 కల్లా తను తినేసి డ్యూటీ పని మనిషికి అప్పచెప్పి పడుకుంటోంది సుగుణ. అటు కాలేజీ, ఇటు ట్యుటోరియల్ కాలేజీ అయిన తర్వాత 7 గంటలకి ఆదరా బాదరా బార్కు చేరి 2 పెగ్గులు వేసుకుని ఇంటికి పరిగెడుతున్నాడు సుధాకర్. గత నెల నుండి సరైన టైంకి తిండి లేక
నిస్త్రాణగా ఫీల్ అవుతున్నాడతను. మునుపటి మీద పెగ్గులు తగ్గడంతో కొంచెం మత్తు తగ్గి తనను గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఈ మధ్య. తనను ఎన్నాళ్ళు నిలబెట్టిన ఆధారాన్ని దేన్నో పోగొట్టుకుంటున్నట్టు అనుమానపడసాగాడు అతడు. అయినా అప్పుడప్పుడు అతన్ని పురుషాహంకారపు పొరలు కప్పడంతో ద్వైధీభావంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు శైలజకు తెలియపరుస్తూనే ఉంది సుగుణ. ఆ రోజే శైలజ నుండి మరో ఉత్తరం వచ్చింది సుగుణకు. మై డియర్ గుణ, చూసావా, అతడలా బొత్తిగా పాడవడానికి కారణం నువ్వేనని ఇప్పటికైనా తెలిసిందా? అతడికి నువ్విచ్చే డిపెండెన్సీ ఫీలింగే ఇన్నిటికీ కారణం. నీకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం వలన, అన్నిటికీ అతని మీదనే ఆధారపడినందువలన అతను ఏం చేసినా చెల్లుతుంది, అతన్ని ఎదిరించి నువ్వు బ్రతకలేవు అన్న అతని ఆలోచనే ఇన్నిటికీ కారణం. తను ఇంటికి వచ్చేసరికి తన కోసం ఎదురు చూస్తూ కంచంలో వడ్డించి తినిపించే భార్య ఉంటుందనే ధైర్యం, నిర్లక్ష్యం అతడిని అలా నడిపించాయి. ఇప్పుడు అవి అతనికి దొరకడం లేదు. అవి కావాలంటే తను ఏం చెయ్యాలి అన్న ప్రశ్న అతనిలో మొదలైంది. దీంతో అతనిలో మార్పు మొదలవుతుంది. ఇంకా నీ స్వంత తెలివితో ఎన్నో ప్రయోగాలు చేసి అతడిని పూర్తిగా మార్చవచ్చు. త్వరలో నీ భర్త మారినట్టు నాకు రాస్తావని ఆశిస్తున్నాను. క్రష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయకు. ఇట్లు నీ శైలు. చెడు వ్యసనాలకు లోనైన భర్తలు మార్చుకోవాలి అంటే భార్యలకు ఆర్థిక స్వాతంత్ర్యం తప్పనిసరి అంటూ చెప్పే ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను. ఈ కథ రాసిన వారికి రాసెడు బంగారం, విన్నవారికి వీసెడు బంగారం, చెప్పిన వారికి చిటికెడు బంగారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.